క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ కూడా తండ్రి యొక్క నామముందు ఆయన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క నామముందు మీ అందరికీ కృపా సమాధానం కలుగునుగాక అనే కృతజ్ఞత వందనాలు తెలియపరుచుకుంటూ దేవుడు ఎంతో గొప్పగా మనందరిని ప్రేమించి మరలా ఆయన యొక్క మహత్యం కలిగినటువంటి సత్యాలు వినుటకు మనందరినీ ఏకపరిచినాడు కాబట్టి ఈరోజు కూడా ఆయన యొక్క మహత్యం కలిగినటువంటి సత్యాలు మనం ధ్యానించుటకు మనం ప్రయాసపడి వచ్చినాం. ఆ యొక్క పాఠం తలంపు కూడా మనం చూసినట్లయితే సహోదరు చెప్పిన విధంగా అడవి పువ్వుల గురించినటువంటి ఒక పాఠం. ఇంగ్లీష్లో చూసినట్లయితే లెసన్ ఆఫ్ ద లిల్లీస్, రిఫరెన్స్ నెంబర్ 5874లో సహోదరుడు దీని గురించి వివరిస్తున్నాడు. తెలుగులో ఈ యొక్క లిల్లీస్ అనేది పదము రాలేదు, ఓన్లీ పువ్వు అని మాత్రమే చేశారు. ఇంగ్లీష్లో ఉంది ఈ లిల్లీస్ అనేటటువంటి వర్డ్, అంటే పువ్వు, అదొక అడవి పువ్వు గురించి చెప్పబడతా ఉంది. ప్రియమైన సహోదరులారా, ఆధారవాక్యం ఈరోజు యొక్క పాఠానికి ఆధారవాక్యం మనం చదువుకుందాం. వస్త్రములను గూర్చి మీరు చింతెప్పనేలా, అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు. చూడండి ప్రియమైన సహోదరులారా, ఈరోజు యొక్క పాఠానికి ఆధారవాక్యంగా మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 28వ వాక్యంలో మనం తీసుకుని ఆధారంగా ఈరోజు యొక్క పాఠం మనం చూడబోతున్నాం. వాక్యం ఎలా సెలవిస్తుందంటే, వస్త్రముల గురించి మీరు చింతింపినలా, వస్త్రముల గురించి మీరు దానికి పైన ఉన్నటువంటి 25వ వాక్యం నుంచి కానీ నేను చదివినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాలు మీరు గమనించినట్లయితే ఈ వాక్యాలు మనం ఎప్పటి నుంచి క్రైస్తవులుగా ఉన్నామో అప్పటి నుంచి మనం వింటూ వస్తుంటాం. ఈ విషయాలన్నీ, ఈ వాక్యాలు చదువుతూ ఉండొచ్చు, దానికి కావాల్సినటువంటి వివరణ మనము వినుండొచ్చు. అయితే ప్రత్యేకంగా ఏర్పరచబడి ఆయనకు నమ్మకంగా జీవిస్తున్నటువంటి దైవికమైనటువంటి సంఘంలో పరిశుద్ధుల యొక్క అర్థం ఎలా ఉందని చూసినట్లయితే ఈరోజు మనం చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, మానవుని యొక్క స్వభావం ఎలా ఉందంటే, ప్రతిరోజు కూడా ఆయన యొక్క స్వభావము దేనికి పనికిరానటువంటి విషయాలకి సమయాన్ని ఏం చేస్తుంటారంటే వృధా చేస్తూ ఉంటారు. ఒక మనిషి, ఒక వ్యక్తి దేనికి పనికిరాదు, కానీ ఆ పనికిరాని పనులకు, విషయాలకి తను ఏం చేస్తున్నట్టు సమయాన్ని వృధా చేస్తూ ఉంటాడు. కానీ పనికిరాని పనులకు, కొన్ని పనులకు ఏమైపోతుంటారంటే వాళ్ళ యొక్క స్థితి ఎలా అయిపోతుంది ఉంటుందని చూసినట్లయితే మానవుని యొక్క స్వభావము, నైజము భయపడుతూ ఉంటాడు. ఒక మనిషి, ఒక వ్యక్తి భయపడిపోతూ ఉంటాడు. దేనికి అని చూసినట్లే ఏదో ఒక విషయానికి ఒక వ్యక్తి ఏమైపోతుంటాడంటే ప్రతిదినము భయపడిపోతాడు. దేవుడు ఈ లోకాన్ని సృష్టించినటువంటి విధానాన్ని మీరు కానీ డీప్గా దాని గురించి అర్థం చేసుకుంటే, డీప్గా ఎంత లోతుగా మీరు దాన్ని అర్థం చేసుకుంటే, ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుని గురించి మీరు కానీ అర్థం చేసుకుంటే, మనం ఏ విషయానికి కూడా భయపడం, దేనికి భయపడం. కారణం ఏమంటే, దేవుడు సృష్టించినటువంటి సృష్టిని మనం దాన్ని డీప్గా అర్థం చేసుకున్నాం కాబట్టి ఏ విషయానికి కూడా మనం ఏం కామంటే భయపడం. మనం భయపడుతున్నామంటే కారణం ఏమంటే, దేవుడు సృష్టించిన సృష్టిని మనం ఏం చేయడం అంటున్నాడంటే దాన్ని గమనించడం లేదు, దాన్ని చూసి అర్థం చేసుకోకుండా జీవించడం వల్ల ఒక మనిషి, ఒక వ్యక్తి భయానికి లోనైపోతున్నాడు. ప్రియమైన సహోదరులారా, అయితే చెప్తున్నాడు దేవుడు, ఎలా చెప్తున్నాడు అంటే, భయమే ఒక పెద్ద వ్యాధిగా మారిపోతా ఉంది ఒక వ్యక్తిలో. ఆ భయము ఎలా అయిపోతుందంటే ఒక పెద్ద వ్యాధిగా మారిపోతా ఉంది. కారణం ఏమంటే ప్రియమైన సహోదరులారా, ఒక వ్యక్తికి ఒక వ్యాధి వచ్చింది అనుకోండి. ఒక వ్యాధి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, ఏదో ఒక పెద్ద వ్యాధి, ఒక క్యాన్సర్ అనుకోండి, వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి అన్ని ట్రీట్మెంట్ చెక్ చేసిన తర్వాత క్యాన్సర్ ఉంది అని చెప్తాడు. చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇది ఆపరేషన్ చేస్తే సక్సెస్ఫుల్గా మనిషి బతుకుతాడు అని చెప్పి డాక్టరు సలహా ఇస్తాడు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? లోకాన్ని విడిచి, బంధువులను విడిచి, అన్నిటిని విడిచి, ఇది నిజమైనటువంటి సత్యము
అని ఈ యొక్క సత్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే వెంబడిస్తున్నాం. అలా వెంబడించిన తర్వాత ఇప్పుడు డాక్టర్ దగ్గర మనము వద్దు వద్దు సార్, నేను ప్రార్థనతో ఉపవాసం ప్రార్థన చేసి నేను మా యొక్క తండ్రినో, తల్లినో, అన్ననో, తమ్మునో నేను కాపాడుకుంటాను అని చెప్పగలుగుతామా? ఆ సమయంలో చెప్తామా? డాక్టర్ ఆపరేషన్ చేస్తే ఈ వ్యక్తి బ్రతుకుతాడని చెప్పిన తర్వాత మనం చెప్తామా? చెప్పము. అక్కడ ఏమైపోతుందంటే భయం మనలో వచ్చేస్తుంది. అప్పుడు ఏం చెప్తామంటే అది ఎంత ఖర్చయినా సరే మనం ఏం చేస్తామంటే ఆలోచిస్తాం. ఎంతదా ఆ ఆపరేషన్ ఖర్చు అవుతుందో డాక్టర్ ఆయన దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత మన వల్ల ఎంత ఆ డబ్బులు సేకరించడానికి అవకాశం ఉందో తెలుసుకొని వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి మనం ఏం చేస్తామంటే సార్ ఆపరేషన్ చేసేయండి అని చెప్తాం. అంటే మనిషిని యొక్క ఆలోచన, మనిషిని యొక్క భయం అనేది అక్కడ మనకు తెలుస్తా ఉందా? ఖచ్చితంగా ఏం చేస్తామంటే నా తండ్రి ఆపరేషన్ చేస్తే బ్రతుకుతాడు అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? చేసేయండి డాక్టర్ అని చెప్పి వెంటనే సలహా ఇచ్చేస్తాం. అయితే చెప్తున్నాడు, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనకు ఆ భయం అనేది ఎలా ఉండాలంటే ఒక విరోధిగా ఉండాలంట. దేవుని పిల్లలుగా పిలువబడినటువంటి మనకి ఎలా ఉండాలంటే ఆ భయమే మనకు విరోధిగా ఉండాలి. ఎప్పుడు ఆ భయము మనకు విరోధిగా ఉంటుందో మిగతా అన్ని కార్యాల్లో కూడా మనం ఏం చేస్తామంటే దేవుడు సృష్టించాడు, ఆయన సృష్టి ప్రకారము మనకి ఏమి జరిగినా ఆయన చూసుకుంటాడు. అయితే లిటరల్గా మనకు జ్వరము, జలుబు, లేకుంటే వేరే ఏదో ఒక కాల్ ఫ్రాక్చర్ అయిందంటే అది వెళ్ళి చేసుకోవాలి. దానికి కావాల్సినటువంటి డాక్టర్స్ పెట్టేసాడు, చేసుకోవాలి. అయితే మొండితనంగా కూర్చొని మనము ప్రార్థన చేసేది నయం అవుతుందని కాదు. కానీ భయం అనేది వచ్చిన తర్వాత మిగతా కార్యాలు ఏం చేస్తామంటే దేవునికి ఇచ్చినటువంటి మనం నిబంధన చేసుకున్నటువంటి కార్యాలని కొద్దిగా ఏం చేస్తామంటే అవాయిడ్ చేస్తాం. ఈ అవాయిడ్ చేసినప్పుడు ఈ యొక్క శారీరకంగా బలహీనత పడిపోయి ఆ భయం వల్ల మనము అనేకమైనటువంటి వ్యాధి మనలో కలగజేస్తాడు ఆ భయం. కాబట్టి ప్రియమైన సహోదరులారా ఏం చెప్తున్నానంటే ఒక వ్యక్తిలో భయం అనేది వచ్చిన తర్వాత తనలో ఏమెలా జరుగుతుందంటే బ్రదర్ రసల్ గారు ఆ యొక్క రిఫరెన్స్ నెంబర్లో చెప్తున్న 5874లో ఆ వ్యక్తి భయం వచ్చినప్పుడు ఏది చేయాలన్నా, ఏదైనా ఒక కార్యం చేయాలన్నా కూడా తనలో భయం వచ్చినప్పుడు ఆ కార్యము సంతృప్తిగా చేయలేడు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరిగ్గా వెళ్ళలేడు, ఏదో ఆలోచనతో వెళ్తుంటాడు. మైండ్ డిస్టర్బ్తో ఏ పని చేయాలన్నా చేయలేడు. మొదటిగా తన యొక్క వ్యక్తులు అలా జరుగుతారు. తర్వాత చూస్తే నెక్స్ట్ 1 by 1గా వస్తుంది. భయము కలిగిన వెంటనే 1 by 1గా ఏమొస్తుంది, నెక్స్ట్ ఏమొస్తుంది అంటే ఏదో మెడ దగ్గర పెయిన్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, మనలో శారీరకంగా దేనికో ఒక దానికి ఏమై ఉంటామంటే భయపడి ఉంటాం, కొద్దిగా ఫంక్ అవుతాం. అలా ఫంక్ అయినప్పుడు ఏదన్నా కలుగుతుందంటే ఇక నరాలు, ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి నరాలు ఏమవుతుందంటే గుంజుతుంది, హెడ్ఎక్ వస్తుంది. తర్వాత ఏమవుతుందని చూసినట్లయితే మనకు బ్రీతింగ్, శ్వాస పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. అన్ని అవయవాలు కరెక్ట్గా ఉంటుంది, దేవుడు సృష్టించాడు, అన్నీ కరెక్ట్గా ఉంటుంది. కానీ నీలో ఏముంది? భయం ఉంది. దానివలన ఇవన్నీ సిమ్టమ్స్ తెలుస్తుంది. నీలో భయం ఉంది, ఆ భయం వల్ల ఇవి బయటపడతావు. కానీ అక్కడ కాలేదు, ఆ శరీరంలో అది కాలేదు, కానీ భయం కారణం వల్ల ఇవి తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందని చూసినట్లయితే స్టమక్ పెయిన్, ఈ స్టమక్ పెయిన్ కూడా వస్తుందంట. కానీ ఏం ఉండదు మన భయం. ఎందుకు ఇలా జరుగుతుందంటే ప్రియమైన సహోదరులారా, మనం నిబంధన చేసుకొని వచ్చిన తర్వాత ఈ యొక్క దేవుడు సృష్టించిన సృష్టి మొత్తం మీరు కానీ ఆలోచించి చూసినట్లయితే చాలా ఆశ్చర్యమైన రీతిలో దేవుడు సృష్టించాడు. ఇప్పుడు అదేవిధంగా మనల్ని కూడా ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని? జగత్పునాది వేయబడక మునుపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలా ఏర్పాటు చేసుకున్నప్పుడు మనకి ఏమి కావాలన్నా, ఏమి జరగాలన్నా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కానీ మనము అది ఊహించడం లేదు, దాన్ని అర్థం చేసుకోవడం లేదు. వెంటనే ఏదో ఒక కార్యానికి భయపడిపోతాం. ఎందుకు చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, లిటరల్గా శారీరకమైన జీవితంలో ఒక కుటుంబం అయిన తర్వాత, ఒక భార్య, పిల్లలు, భర్త ఉన్న తర్వాత, ఇప్పుడు ఒకవేళ ఒక కుటుంబంలో ఆ యొక్క సహోదరుడు
తన భార్యకు కానీ తన పిల్లలకు కానీ ఫ్యూచర్లో నేను మరణిస్తే, ఒకవేళ మరణిస్తే నా భార్యకు కానీ నా పిల్లలకు కానీ ఏదైనా కూడా కానీ మిగతా ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉండకూడదంటే, వాళ్ళు ఈ యొక్క సమాజంలో హ్యాపీగా బతుక్కోవాలి అనేటువంటి తలంపు తన యజమానికి ఖచ్చితంగా ఉంటుంది. యజమానికి ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు ఇది ఆలోచిస్తాడో, శారీరకంగా ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషినికి ఆ ఆలోచన అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఇమీడియట్లీ ఒక అన్ఎక్స్పెక్టెడ్గా నేను చనిపోతే నా భార్య పిల్లల్ని ఎవరు చూస్తారు అనేది తన తపన ఉంటుంది. దానివల్ల ఏం చేస్తాడంటే ఇన్సూరెన్సో లేకుంటే ఏదో ఒక పాలసీ వేసి పెట్టచ్చు, లేకుంటే సేవింగ్ చేసి పెట్టచ్చు. తన ఆలోచన, తన భయం ఉండిన దానివల్ల ఈ కార్యాలు చేస్తాడు. అదే భయం లేకపోతే దేవుని సృష్టిని ఆలోచించి అర్థం చేసుకొని జీవిస్తే ఈ కార్యాలు చేయడు. ఇప్పుడు జగత్పునాది వేయబడక మునిపే మనలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనము పుట్టక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే, ఇప్పుడు ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు మనల్ని సరైనటువంటి సిచ్యువేషన్లో నడపడా? ఆ నమ్మకం ఉందా? నమ్మకం ఉన్నప్పుడు మనకెందుకు సేవింగ్స్, మనకెందుకు ఇన్సూరెన్స్ పాలసీ అవసరం లేదు కదా. అయితే దేవుడు అంటున్నాడు ఇక వాక్యంలో, ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఎలా మాట్లాడుతున్నంటే, ప్రజల గురించి మాట్లాడుతున్నారు. వస్త్రములను గూర్చి మీరు చిందింపనేలా అడవి పువ్వులు ఎలాగా నడుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు అంటున్నాడు. ప్రియమైన సహోదరులరా, అదేం ఎక్కడి గురించి మాట్లాడుతున్నాడు? పువ్వు, అడవి పువ్వులు. ఇక్కడ ఉన్నటువంటి పువ్వులు మనం ఏం చేస్తాం? దానికి చెట్టు నాటి, దానికి కావాల్సినటువంటి ఎరువు వేసి, నీళ్లు పోసి, దాన్ని పెంచి, అప్పుడు దానిలో వచ్చేటటువంటి ఫలాన్ని మనం దాన్ని తీసుకుంటాం. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం ఏమంటే అడవి పువ్వుల గురించి మాట్లాడుతున్నాడు. అడవిలో దేవుడు ఆ పువ్వును సృష్టించిన దేవుడు. ఇప్పుడు దానికి కావాల్సినటువంటి నీరు, ఆ నీరు శాతం ఎంత కావాలి ఏమి అనేది మొత్తము ఆయన ఏం చేసేసాడు? ప్రతిరోజు తనకెళ్ళి నీళ్ళు పోస్తున్నాడు ఆ దేవుడు. ప్రతిరోజు దానికి కావాల్సినటువంటి సత్తువును వేస్తున్నాడా? లేదు. ముందుగానే ఏం చేశాడు? ప్లాన్ చేసేసాడు. ఆటోమేటిక్ ఇప్పుడు సమ్మర్ వచ్చింది అనుకోండి, ఎండాకాలంలో వర్షం ఉండదు, అప్పుడు ఏమవుతుంది? అది చనిపోతుంది. కానీ ఆ అడవిలో ఉన్నటువంటి పువ్వుల గురించి మనం ఆలోచిస్తే, అది ఉదయాన్నే ఏమవుతుంది? పూసి ఈ సాయంత్రం లోపల వాడిపోతుంది. అయితే చూడండి, దానికి ఇచ్చినటువంటి పనిని అది ఏం చేస్తుందంటే సరిగ్గా చేస్తుంది. ఇప్పుడు అడవిలో మీరు వెళ్ళి చూడండి, ఆ యొక్క పువ్వుల గురించి మీరు కానీ రీసెర్చ్ చేశారంటే, అనేక పువ్వులు ఉంటాయి అడవిలో. చిన్న పువ్వులు ఉంటాయి. ఆ పువ్వుల్ని మనం దీన్ని ఎలా సృష్టించాడని దేవుడు కూడా ఊహించలేనంత రీతిలో దాన్ని దేవుడు సృష్టించుంటాడు. అలా సృష్టించినప్పుడు దేవుడు దానికి కావాల్సిన నీరు శాతం అన్నీ కూడా అది సరిగ్గా ఆయన చేస్తూ వస్తున్నాడు. ప్రతిరోజు ఆయన చేయలేదండి, ఎప్పుడూ చేసేసాడు. అదేవిధంగా మనల్ని కూడా జగత్పునాది వేయబడకముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు మనల్ని, మనం ఎలా ఉంటాం, దేవునికి ఎలా జీవిస్తున్నాం, అదే ఆ పువ్వు గురించి చూస్తే, ఆ పువ్వు అది ఎలా వికసించాలి, ఎంత అందంగా ఉంటుందంటే దాన్ని చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంత అందముగా చూడడానికి అంత ఇదిగా ఉంటుంది. అడవిలోనే అది అనేక మంది దాన్ని కొట్టవచ్చు, లాగేయచ్చు, పీకేయవచ్చు, అయినా కూడా దానికి అది ఎదురు తిరిగి మాట్లాడుతుందా? ఏమీ చేయలేదు. దాని యొక్క అందాన్ని దాన్ని ఏం చేస్తుందంటే, తన యొక్క అందాన్ని అది ప్రచురణ చేస్తుంది. అది ఓపెన్గా అది దాని పనిని అది చేస్తూ ఉంది. ప్రియమైన సహోదరులరా, అయితే ప్రియమైన సహోదరులరా, ఇప్పుడు ఈ యొక్క పువ్వు గురించి మనం చూసినట్లయితే, ఈ యొక్క రీఫరెన్స్లో ఆయన చెప్తున్నటువంటి విషయాన్ని మనం చదువుకుందాం. చదవండి సిస్టర్, కొద్దిగా. పొలంలోని లిల్లీ పూలు ఎలా పెరుగుతాయో ఆలోచించండి. భయం మరియు ఆందోళన మన మానవ కుటుంబానికి అత్యంత
తీవ్రమైన శత్రువులలో ఒకటి. అవి చాలు. చూడండి, ఇప్పుడు ముందుగానే నేను తెలియపరిచేశాను. ఒక మానవ కుటుంబానికి ఎలా ఉందంటే భయం. ఆ భయముతో కూడినటువంటి విషయాలన్నీ మీకు ముందుగానే తెలియపరిచేసాను. దాని కింద ఉన్నటువంటి విషయాలు చదవండి సార్. అవి మెదడు యొక్క బూడిద దాని కింద వచ్చేసింది. దాని కింద నుంచి చదవండి సార్. కానీ వారు జాగ్రత్తగా ఉండడానికి ఆయన కోరుతున్నారు. కాని వారు జాగ్రత్తగా ఉండకూడదని ఆయన కోరుతున్నాడు. మన వైపు నుండి పూర్తిగా సరైనది, అవును అవసరమైనది అనే జాగ్రత్త ఉంది. కానీ ఈ తీవ్రమైన ఆందోళన కాదు. ఆలోచనలు, భయాలు, రేపటి గౌరవం కారణంగా ప్రస్తుత క్షణం యొక్క ఆశీర్వాదాలను ఆస్వాదించడం చాలు. చూడండి ప్రియమైన సహోదరులారా, దీనివల్ల ఏమైపోతున్నామంటే ఆ భయం వల్ల రేపటి గురించి మనము చాలా ఆలోచిస్తున్నాం. రేపటి గురించి చాలా చాలా ఆలోచిస్తున్నాం. అందుకే తెలియజేస్తున్నాడు, అడవి పువ్వులను చూడండి, అది ఎలా ఉంది, ఉదయాన్నే తన పనిని దాన్ని చేసి సాయంత్రాన్ని ఎండిపోతుంది. అయినా దాని ఎంత అందం ఇవ్వాలో అంత అందాన్ని ఆ పువ్వు అనేది ఖచ్చితంగా అది ఇస్తుంది. ప్రియమైన సహోదరులరా, అయితే చూడండి, ఈ యొక్క వాక్యంలో మీరు చూసినట్లయితే దానికి 25 వాక్యం నుంచి చదవండి సార్. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 25వ వాక్యం నుంచి చదవండి. అందువలన నేను మీతో చెప్పేదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? చూసారా ప్రియమైన, చాలా నన్ను ఈ వాక్యానికి వివరణ చేస్తాను. ఇప్పుడు మనం ఆలోచిస్తుంటున్నాం, ప్రతి ఆదివారం కూడా ముందుగానే ప్లాన్ చేశాం. ఈ ఆదివారము ఏమేమి షెడ్యూల్ ఉందని మనం ప్లాన్ చేసుకొని ఆ షెడ్యూల్తో సంఘానికి మనం వస్తాం. ముందుగానే ప్లాన్ చేసుకొని సంఘానికి వస్తాం. వచ్చిన తర్వాత సంఘం అయిన వెంటనే అందరికీ వందనాలు చెప్పేసి, బ్రదర్ ఈ పనులు ప్రతి వారం నేను వింటూనే ఉన్నాను. ప్రతి వారము నా వెళ్ళేటటువంటి సహోదరులు, నేను వాళ్ళ గురించి తప్పగా చెప్పడం లేదు, ఏదో ఒక కారణం వల్ల ఆ కారణాన్ని తెలియపరిచి వెళుతూ ఉన్నారు. అయితే నేను వాళ్ళ గురించి తప్పు చెప్పడంలో, ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక సిచ్యువేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దానికి కరెక్ట్గా వాళ్ళు దాన్ని ఫాలో చేస్తుంటారు. అయితే ఒక నూతన సృష్టి ఎలా ఉండాలంటున్నాడు అంటే, ప్రియమైన సహోదరులారా, ఇది వారానికి ఒకసారి దేవుడు మనకు పరిశుద్ధ దినంగా కేటాయించి ఇచ్చినప్పుడు ఆ వారం అంతా ఆ రోజంతా కూడా ఆయన సన్నిధిలో మనం గడపాలి. అందుకే మనము నిబంధన చేసుకున్నాం. అందుకే చెప్తున్నాడు, జగత్పునాది వేయబడక మునుపే ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి అది మనం అర్థం చేసుకున్నాం. అయితే ఈ సత్యానికి రాకముందు అయితే ఇలాంటి విషయాలు మనకు తెలియదు. ఇప్పుడు తెలిసిన తర్వాత మనం ఎలా ఉందాం, ఇలా కమిట్మెంట్ ఉంచుకొని సంఘానికి వస్తున్నామా, ఈరోజు వెళ్తే రేపటికి నాకు నా కుటుంబానికి పోషణ కొరకు కావాల్సినటువంటి సంపాదన నేను చేసుకోగలను అనే ఒక ఆలోచనతో మన సంఘానికి వస్తున్నామంటే, ప్రియమైన సహోదరులారా, మనలో ఏముందన్నది భయం ఉంది కాబట్టి ఆ రోజుటికి మనం ప్లాన్ చేసుకుని వస్తాం. ఆ భయం లేకపోతే అలాంటి ఒక ఆలోచనతో మనం రాము. భయమే మనకు విరోధిగా ఉండాలంటే, ఒక నూతన సృష్టికి భయం విరోధిగా ఉండాలి. నూతన సృష్టి భయపడకూడదు. అయితే చూడండి, దేవుడు ఏర్పాటు చేసేసాడు, అడవిలో అనేక చెట్లు, అనేక పువ్వులు, అనేక వృక్షాలు ఉన్నాయి. ప్రతిరోజు దాన్ని పోషిస్తున్నాడు దేవుడు. ప్రతిరోజు దానికి కావాల్సిన ఆహారం ఇస్తున్నాడు, తనకు కావాల్సిన నీరు శాతాన్ని ఇస్తున్నాడు. అనేక జంతువులు ఉన్నాయి, అనేక పక్షులు ఉన్నాయి, ఏమైనా అనేక కీటకాలు ఉన్నాయి, అన్నిటికీ పోషిస్తూ ఉన్నాడు. అలా పోషించేటటువంటి దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడు మనల్ని పోషించడా? ఆ నమ్మకం లేదా మనకి? ఖచ్చితంగా దేవుడు మనల్ని పోషిస్తాడు. ఆ నమ్మకం అనేది మనకు రావాలంటే మనం ఏం చేయాలని చూసినట్లయితే, ప్రియమైన సహోదరులారా, ఆ సృష్టిని గురించి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ప్రతిరోజు కూడా ఒక చెట్టుని మనం నాటినప్పుడు దానికి కావాల్సినటువంటి నీరు 2 రోజులకి 3 రోజులకి మనం దానికి పోస్తూ ఉన్నప్పుడు ఆ చెట్టు పెరుగుతుంది.
అయితే చూడండి, దేవుడు మనల్ని జగత్పునాది వేయబడకము ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రతి వారము, శుక్రవారము, సోమవారము, బుధవారము, ఏమండి, ఈ 3 రోజులు కలుసుకుంటున్నాం. ఇలా కలుసుకుంటున్నప్పుడు మనల్ని దేవుడు పోషిస్తున్నాడా ఆత్మిక రీతిలో? ఖచ్చితంగా పోషిస్తున్నాడు అనే నమ్మకం మనకుంది. ఇప్పుడు అనేక మంది సహోదరులు మనం కలుసుకోలేదు. అయితే వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందో మనకు తెలియదు. వాళ్ళు ఏముందని చూసినట్లయితే రేపటి గురించి ఆలోచిస్తారు. ఈ రోజు గురించి ఆలోచించడం లేదు, సత్యం గురించి ఆలోచించడం లేదు, శారీరకమైన ఈ యొక్క భూలోకంలో జీవించడానికి గురించి ఆలోచన, భయం అనేది వారిలో ఉంది. ఉండిన దాని వలన ఏం చేస్తున్నారంటే నిబంధన చేసుకున్నటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. దేవుడు జగద్పునాది వేయబడుకుని ఏర్పాటు చేసుకున్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఎలాగైనా సరే మనల్ని పోషిస్తాననే నమ్మకం తనలో లేని దాని వలన వాళ్ళు అవాయిడ్ చేసుకుంటున్నారు ఇక కూటాలు. అయితే ప్రియమైన సహోదరులరా, మనం అలా ఉండొచ్చా అని చూసినట్టు ఒక నూతన సృష్టి ఉండకూడదు అంటున్నాడు. అందుకే చెప్తున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం. దేనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయములలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. చూడండి ప్రియమైన సహోదరులరా, ఇక్కడ వాక్యం ఎలా చెప్తా ఉందంటే అక్కడ దేనిని గురించి చింతింపకుడి చెప్పేశాడు. చింతించకుడి అన్న తర్వాత అక్కడ ఏం పదం వస్తా ఉంది? కానీ. దేనిని గురించి చింతింపకుడి కానీ దేవుడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తున్నాడు, దేని గురించి మీరు చింతించదండి కానీ అంటున్నాడు. కానీ అంటే కానీ ఇప్పుడు చెప్తున్నాడు ప్రతి విషయంలోనూ, మీకు శారీరకమైన జీవితంలో ప్రతి విషయంలోనూ ఎలా ఉండాలంట? చదవండి. పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. చూడండి ప్రియమైన సహోదరులరా, ఇప్పుడు చెప్తున్నాడు ఎలా ఉండాలంటే దేని గురించి మీరు బాధపడద్దండి, చింతించద్దండి. కానీ ఏం చెప్తున్నాడంటే కానీ మీరు మీకు కావాల్సినటువంటి ఏ కార్యమైనా సరే, ఏ అవసరతనైనా సరే ఏం చేయండి అంటానంటే ప్రతి విషయంలోనూ మీకు ఏదైనా సరే, ఆర్థిక అవసరము, లేకుంటే కుటుంబానికి కావాల్సినటువంటి ఏదో అవసరం ఉందో, లేకుంటే పిల్లల అనారోగ్యమో, లేకుంటే కుటుంబ సమస్యలో, అది ఏదైనా ఉన్నాయి, A to Z ఏదైనా ఉంది, ఏమంటానండి ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. చేస్తున్నామా ప్రియమైన సహోదరులారా? ఎందుకు చేయడం లేదంటే మనలో ఒక సమస్య వచ్చేసింది. సమస్యను పరిష్కరించాలంటే దేవునితో ప్రార్థన చేయాలి. ఒక నూతన సృష్టి, ఒక ఆత్మీయంగా ఎదిగినటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడని చూసినట్లయితే ఖచ్చితంగా దేవుని చెంత కూర్చొని ప్రార్థన చేసి దేవునితో ఎలా చెప్తున్నాడంటే ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఎంత హంబల్గా దేవునితో నువ్వు కానీ దాని గురించి తెలియపరుస్తావో, నీ ప్రాబ్లం గురించి తెలియపరుస్తావో, నీ అంటే చెప్తున్నాడు కింద నమ్మకం ఉండాలి. ఖచ్చితంగా నీలో నమ్మకం ఉండాలి. ఈ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నా సమస్యను దేవుడు పరిష్కరణం చేస్తాడు. నమ్మకం అనేది మనలో రావాలి. ఆ నమ్మకం ఎప్పుడు మనలో వస్తుందో ఆ యొక్క సమస్య అనేది అది దేవుడు పరిపూర్ణంగా మనల్ని చేస్తాడు. ఆ నమ్మకం లేనప్పుడు మనం అనేక మందితో మాట్లాడుతూ ఉంటాం మన సమస్య గురించి. మనలో ఏం లేదు, నమ్మకం లేని దాని వలన దీని గురించి మనము ఫీల్ అయిపోతూ ఉంటాం. అవునా కదండి ప్రియమైన సహోదరులు? ఇది లిటరల్గా మన యొక్క జీవితంలో జరిగేటటువంటి కార్యం. కాబట్టి ఏం చెప్తున్నాడంటే నమ్మకం చాలా అవసరము అంటున్నాడు ప్రియమైన సహోదరులు. దాంట్లో రిఫరెన్స్లో చెప్తున్న నమ్మకం గురించి చదవండి సిస్టర్.
దేవునిపై నమ్మకం ఉంచడం గురించి ఆ, తన శిష్యులకు శక్తివంతమైన పాఠం చెప్పేటప్పుడు ఉమ్, గురువు లిల్లీ పూలను ఉదాహరణగా ఉపయోగించాడు. చూసారా? ఇప్పుడు చెప్తున్నాడు, ఆ యొక్క శిష్యులతో మాట్లాడేటప్పుడు ఆ యొక్క పువ్వును గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి? తెలుసు దేవునికి, నీకు ఏమి కావాలన్నా ఏ అవసరం కావాలన్నా దేవునికి తెలుసు. ఏం చెప్తున్నాడు చదవండి. పాలస్తీనా లిల్లీలు ఉమ్. చాలా సాధారణం, చిన్న పువ్వు, వాటిలో చాలా ఎరుపు రంగులో ఉంటాయి. వాటి సాగుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోయినా చూడండి, దానికి కావాల్సినటువంటి దాన్ని సాగు చేయాలంటే దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయకపోయినా, చేయకపోయినా కూడా కానీ కానీ ఏం జరుగుతుంది అది? పొలాల గుండా ఆ, వెళ్ళే వారి చేత ఆ, త్రొక్కింపబడిన చూడండి, ఇప్పుడు ఆ దారిన పోయేటటువంటి వారు దాన్ని తొక్కినా కొట్టినా అది ఇంచేసినా కూడా కానీ చదవండి. అవి ఆ. కొనసాగుతాయి. చూసారా? ఏమి చేసినా తొక్కినా కూడా అది ఏం చేస్తుందంటే కొనసాగుతుందంట. అది కొనసాగుతూ పోతుంది. అయితే ప్రియమైన సహోదరులారా, మనలో ఏదో ఒక సమస్య, మనలో ఏదో అనారోగ్యం వచ్చినప్పుడు అట్లే భయపడిపోయి అట్లే మనలో ఏమైపోతుందంటే ఏ పని చేయాలన్నా కూడా అది మనస్ఫూర్తిగా చేయలేనటువంటి సిచ్యువేషన్లో మనం పడిపోతాం. కారణం ఏమంటే మనలో భయం, నమ్మకం లేదు, ఇది జరుగుతుందో జరగదో అనే ఒక అపనమ్మకం. అయితే చూడండి, అది అనేక మంది తొక్కేసినప్పుడు కానీ అదేమవుతుందంటే తన పనిని అది ఏం చేస్తుందంటే సరిగ్గా నిర్వర్తిస్తుందంట. ప్రియమైన సహోదరులు, కంటిన్యూ చేయండి సార్. జీవితాయి, పెరుగుతాయి, అయినప్పటికీ అవి అభివృద్ధి చెందుతాయి, ఉమ్. పరిణితి చెందుతాయి మరియు వికసిస్తాయి ఉమ్. మరియు అద్భుతమైన జీవిని కలిగి ఉంటాయి. చూసారా? అద్భుతంగా జరుగుతుంది అన్ని కార్యాలు. అయితే ప్రియమైన సహోదరులరా, దేవుడు మనల్ని కూడా సృష్టించాడు. ఎలా సృష్టించాడు తెలుసా? ఎలా సృష్టించాడు దేవుడు మనల్ని? ఎలాంటి పోలికతో సృష్టించాడు? మనం ఎలా ఉన్నాం? దేవుని పోలికతో మనం ఉన్నప్పుడు ఈ లోక ప్రజలు నమ్మలేదు, లోక క్రైస్తవులు నమ్మలేదు. అయితే ఈ లోకం నుంచి వేరుపరచబడి ఆయనకి నమ్మకంగా జీవిస్తున్నటువంటి మనమే నమ్మలేకుండా నిరుత్సాహపడిపోతూ ఉంటే ఏంటి ప్రయోజనం? ప్రియమైన సహోదరులరా, ఆయన అంటున్నాడు, ఈ యొక్క 1,44,000 మందిలో వారిలో ఒకరుగా వెళ్ళాలంటే ఆయన యొక్క సృష్టిని నీట్గా అర్థం చేసుకొని తన జీవితంలో జీవిస్తే ఖచ్చితంగా ఆ 1,44,000లో వెళ్ళగలుగుతాడంట. ఈ అర్థం చేసుకోకుండా మన జీవితంలో నమ్మకం లేకుండా భయంతో ఈ లోకంలో జీవిస్తూ ఉంటే ఆ యొక్క 1,44,000లో మనము ఉండలేము. ప్రియమైన సహోదరులారా, కంటిన్యూ చేయండి సార్. ఇది సూక్ష్మదర్శిని పరిశీలనలో చాలా అందంగా ఉందని చూపిస్తుంది. తన సమస్త మహిమలోనున్న సొలొమోను కూడా వీటిలో ఒకదానిగా అలంకరింపబడలేదని యేసు ప్రకటించాడు. చూసారా? సొలొమోను రాజు ఎంత జ్ఞాని, గొప్ప జ్ఞాని. ఆ జ్ఞాని కూడా ఆ సృష్టిలో ఉన్నటువంటి విషయాన్ని ఆయన వివరించలేనటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఉన్నాడంట. అంతగా సృష్టించాడు దేవుడు ఈ లోకం. ప్రతిరోజు కూడా కానీ దేవుడు దేవదూతుల చేత మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ప్రతి కార్యంలో మనం చూస్తున్నాడు, దేవునికి రిపోర్ట్ చేస్తున్నారు దేవదూతులు. అయితే జగత్పునాది వేయబడక మునిపే దేవుడు నియమించేశాడు, మనల్ని ఎన్నుకునేశాడు. మనకి ఈరోజు ఏమి జరగాలి, రేపు ఏమి జరగబోతుంది అనేది ఎవరికి తెలుసు? ఖచ్చితంగా దేవునికి తెలుసు. మనకి ఏమి జరగాలనేది దేవునికి తెలుసు. ఇది దేవుని అనుమతి. మనకి ఏమి జరిగినా కూడా మనం ఎలా ఉండాలంటే ఇది దేవుని అనుమతిని మనం అంగీకరించాలి. కానీ ఏం చేయకుండా పోతున్నామంటే ఆ యొక్క ఏది జరిగినా కూడా కానీ దానిలో ఉన్నటువంటి విషయాన్ని ఆలోచిస్తాం, ఎక్కువగా దాని గురించి ఆలోచించుకొని భయపడిపోయేసి అలాంటి ఒక సిచ్యువేషన్లో జీవించి వెళ్ళిపోతాం. కానీ అంటున్నాడు, ఒక నూతన సృష్టి అలా ఉండకూడదు అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, చదవండి సార్.
ఒక పువ్వు యొక్క ఆకృతిలో ఉమ్, అద్భుతమైన ఒక పరిపూర్ణత ఉంది. ఉమ్, అనంతమైన హస్తం సృష్టించిన పువ్వు యొక్క సున్నితమైన నిర్మాణాన్ని అత్యున్నత దుస్తులు కూడా పోల్చలేవు. ఉమ్. చూసారా, ఆ పువ్వు సృష్టించిన విధానాన్నే వర్ణిస్తున్నాడు. అది ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుంది అంటున్నాడు. చూడండి, ఒక్కొక్క దానిలో ఉన్న ఆ పువ్వులో ఉన్న ఒక ఈకలో ఒక 3 కలర్స్ ఉంటుందండి, స్టెప్ బై స్టెప్. చూడండి, మొగ్గగా ఉన్నప్పుడు ఒక కలర్ ఉంటుంది, అది కొద్దిగా విడిగినప్పుడు ఒక కలర్ ఉంటుంది, టోటల్గా అది విడిగినప్పుడు ఎలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ వస్తుంది కలర్. ఇవన్నీ కూడా ప్రతిరోజు దేవుడు చేస్తున్నాడా? ప్రతి పువ్వుకు చేస్తున్నాడా? లేదు, ఎప్పుడూ చేసేసాడు తన పని, అది చేసుకుంటూ పోతుంది. అంత అద్భుతంగా అవి వికసిస్తా ఉంది. అయితే మనము, ప్రియమైన సహోదరులరా, మనం ఎలా ఉన్నాం? మనం భయంతోనే, ఏమని, నమ్మకం లేకుండా అపనమ్మకముతో మనము జీవిస్తున్నాం. ఆ నమ్మకం అనేది మనలో రావాలంటే, ప్రియమైన సహోదరులరా, అందుకే చెప్తున్నాడు, సృష్టిని చూడండి, సృష్టించినటువంటి సృష్టికర్తను మీరు చూడండి. ఎలా సృష్టించాడు దేవుడు, ఎంత గొప్పగా సృష్టించినాడు. అంత గొప్పగా దేవుడు సృష్టించాడు. దాన్ని సరైన సమయానికి అది చేస్తూ పోతూ ఉంది. అది ఎవరు తొక్కినా, అది ఎవరు కోసినా మరుసటి రోజు ఆ పని మరలా వస్తుంది. వచ్చండి, ఆ గడ్డి ఉన్నటువంటి, మీరు చెట్లు ఉన్నట్టు ఆ పూలు చెట్లు చూస్తున్నా అంటే దాని విత్తనము ఎలా ఉంటుందని చూసినట్లయితే, ఒక చెట్టు ఉంది, అది నేను చూశాను ఆవులు ఉన్నప్పుడు. అది ఆ విత్తనం ఎలా ఉంటుంది, క్లోజ్ అయి ఉంటుంది. దాని మీద వర్షం తేమ పడినప్పుడు పగులుతుంది. ఆ విత్తనం పగిలినప్పుడు ఏమవుతుంది అంటే దానిలో ఉన్నటువంటి గింజలు స్ప్రెడ్ అవుతుంది. ఆ తేమ పడినప్పుడు స్ప్రెడ్ అయ్యి అనేక విత్తనాలు పడుతుంది, మళ్ళీ అనేక చెట్లు అక్కడ మొలుస్తాయి. ఆ సృష్టి నేను ఆలోచించేవాడిని. చిన్నగా ఉంది, ఆ చిన్నగా ఉన్నటువంటి దానిలో గింజలు ఉంది. అది పగిలినప్పుడు దాంట్లో ఉన్నటువంటి విత్తనాలు అన్నీ చెదురుతుంది, పడి మొలుస్తుంది చెట్లు, పువ్వు. మీరు ఆ కనకాంబరం పువ్వులు మీరు చూడండి, నీళ్లు పోయండి, ఆ చెట్లకు వెళ్ళి నీళ్ళు పోసినప్పుడు చెట్టు పట్ట 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 సౌండ్ వస్తుందా? గమనించారా? దాంట్లో ఉన్నటువంటి గింజలు తేమ పడినప్పుడు ఏమవుతుంది అంటే పగిలి మరో విత్తనం, మరో చెట్టు మొలుస్తుంది. చూడండి, దేవుని సృష్టి ఎలా ఉంది. అయితే దేవుడు మనల్ని సృష్టించాడు. మనకు ఎలాంటి ఒక గుణలక్షణాలు కలిగి ఉన్నామనేది మనం ఆలోచించి చూడాలి, ప్రియమైన సహోదరులారా. దేవుడు ఇంత గొప్పగా దేవుడు సృష్టించాడు. ఆ సృష్టి గురించి ఆలోచించకుండా మనం జీవించేస్తుంటున్నాం. రేపు గురించి ఏం కావాలి, రేపు నా పిల్లలకి ఏం కావాలి, నా భార్యకి ఏం కావాలి, నా కుటుంబానికి ఏం కావాలని ఒక కాన్సెప్ట్తోనే మన జీవితం పోతూ ఉంది. ఆ కాన్సెప్ట్తోనే పోతుంది. ఎవరన్నా అడగండి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలను ఎవరినో అడగండి, అదే కాన్సెప్ట్తోనే పోతూ ఉంటుంది. ఒకరోజు ఆ కుటుంబ యజమానికి ఒక రోగం వచ్చినప్పుడు అప్పుడు భయపడిపోయి తన స్థితిగతులు మారిపోతాయి. లావుగా ఉంటాడు, సన్నగా అయిపోయి ఉండొచ్చు. ఏం బ్రదర్, మీరు గమనించుండొచ్చు, ఎవరో ఒక సహోదరు ఒక 6 months 1 year సంఘానికి రాకుండా మళ్ళీ వస్తే తనను చూసినప్పుడు ఎలా ఉంటాడు? ఒకవేళ సంతోషంగా ఉండే పెరిగిపోయి ఉండొచ్చు, దుఃఖంతో కరిగిపోయి ఉండొచ్చు. అప్పుడు ఆలోచించాలి మనం, తనలో ఏముంది? భయం, నమ్మకం లేదు, సృష్టించిన సృష్టి మీద నమ్మకం లేదు. దేవుడు దైవిక ప్రణాళిక దేవుడు మనకు తెలియపరిచేసాడు, లోకానికి ఇచ్చాడు, లోకము యాక్సెప్ట్ చేయలేదు. అయితే మనము లోకంలో ఉన్నటువంటి మనము దాన్ని యాక్సెప్ట్ చేసి ఈ సత్యానికి వచ్చి ఈ సత్యాన్ని వింటున్నాం. ఇది తెలిసి కూడా మనం చేస్తూ ఉంటే తప్పు. ఎలా అర్థం చేసుకొని ఈ యొక్క సత్యంలో నడుస్తూ ఉన్నప్పుడు కూడా మనం ఇలా తప్పు చేస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే, ప్రియమైన సహోదరుల, మనలో భయం ఉంది, నాకు నమ్మకం అనేది లేదు. కంటిన్యూ చేయండి సార్. పువ్వులు అననుకూల వాతావరణంలో ఉన్నప్పటికీ తమను తాము ఏమీ చేసుకోలేకపోయినా లేదా ఆ విషయంలో ఎలాంటి ఆందోళనకరమైన ఆలోచనలు తీసుకునలేకపోయినా దేవుని దయ వాటి కోసం ఏర్పాటు చేసి అవి వృద్ధి చెంది చాలా అందంగా మారుతుందని పాఠం అనిపిస్తుంది. చూసారా, ఎలాంటి అనుకూలమైన పరిస్థితి కలిగినా కూడా కానీ ఆ పువ్వుకి
అది ఏమైనా కానీ ఆ సిచ్యువేషన్లో నేనేం అవ్వాలి? దేవుడు నాకు ఇచ్చిన పనిని సరిగ్గా నేను చేసేసాను. అందాన్ని నేను ఇయ్యాలి. అది ఇస్తూ ఉంది. ఖచ్చితంగా అదేం చేస్తుందండి ప్రియమైన సహోదరులారా? ఇస్తూ ఉంది. మనం ఎలా ఇస్తున్నాం? ప్రియమైన ఒకసారి ఆలోచించి చూద్దాం. ఈ ఈ యొక్క విషయాలు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడంటే, ఇంత చక్కగా ఓపెన్‌గా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే, మనం ఎంత మట్టుకు దేవుని యొక్క సత్యాన్ని అర్థం చేసుకొని జీవిస్తున్నాం అనేది ఒకసారి మనము పరిశీలించి చూసుకోవాలి ప్రియమైన సహోదరులారా. ఇప్పుడు ఈ వాక్యం చదవండి. నెక్స్ట్ వాక్యం చదవండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 29 చదవండి. అయినను తన సమస్త వైభవంతో కూడిన సాలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండుడి, రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా. ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, నేడు ఉండి సాయంకాలం ఒకరోజు ఉదయం మొలిచి సాయంత్రం వాడిపోయేటటువంటి గడ్డిని మీరు చూడండి. అది ఎంత అలంకారంగా, మీరు పార్కులో వెళ్తే ఆ గడ్డి ఎంత అందంగా ఉంటుందో చూసారా? చదవండి. అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. చూసారా? ఇలాంటి ఒక మనసుతో మనము ఉండకూడదు తెలియపరుస్తున్నాడు ప్రియమైన సహోదరులారా. అందుకే అంటున్నాడు 29వ వాక్యం 29వ వాక్యం చదువుతాను. ఎన్నో వాక్యం చదువుతున్నారు సార్? 30 చదవండి. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా. 31వ వాక్యమా? 30 చదవండి. అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటిని విషయమై విచారింతురు. చూసారా? అన్ని జనులు వీటన్ని విషయాల గురించి ఏం చేస్తారంట? విచారిస్తారు. అన్ని జనులు చేస్తారు. ఇప్పుడు మనం చేస్తున్నామా లేదా? మనం చేస్తున్నామా లేదా? చేస్తున్నామా లేదా చెప్పండి. అయితే మనం ఎవరు? మనం ఎవరండి? ఇప్పుడు మనము అన్నజనులేనా? అంటే చేయకూడదు కదా. అందుకే చెప్తున్నాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. చూసారా? ఒకవేళ అన్యుల వల్లే మనం ఉంటే ఈ కారానికి మనం ఏమైపోయి ఉంటామంటే, ఈ కారానికి ఏమైపోయి ఉంటాం? దాసులమైపోయి ఉంటాం ప్రియమైన సహోదరులరా. అయితే ధనాపేక్ష లేని వారి మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అని ఆయన చెప్పాను కదా. ఆయన చెప్పాడు కదా. మనం విన్నాం కదా, మనం అర్థం చేసుకున్నాం కదా. అయితే ఏం బ్రదర్, సంపాదన వద్దా? పిల్లల్ని పోషించడం వద్దా? వాళ్ళకి కూడుబెట్టడం వద్దా? ఖచ్చితంగా అన్నీ కావాలి. అన్నీ కావాలన్నప్పుడు దానికే మొదటి ప్రియారిటీ ఇవ్వకూడదు. 6th వాల్యూమ్లో ఒక నూతన, ఇప్పుడు మనము రానున్న క్లాసులో అది వినబోతాం. ఒక నూతన సృష్టి ఎలా ఈ యొక్క ధనం విషయంలో ఎలా ఉండాలని బ్రదర్ రజల్ గారు అనేక విషయాలు చక్కగా రాస్తున్నాడు. మీరు శ్రద్ధగా వినండి. రానున్న రోజుల్లో ఈ పాఠాలు నూతన సృష్టికి ఈ యొక్క కుటుంబం పోషణలో ఎలా ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఎలా దాని సంపాదనను చేర్చబెట్టుకోవాలి, ఎలా ఖర్చు చేయాలి, పిల్లలకి ఏం చేయాలి, ఏమండి వాళ్ళకి కావాల్సిన అక్కర అవసరం ఎలా తీర్చుకోవాలనేది బ్రదర్ రజల్ నీట్గా రాస్తున్నారు. అంత చక్కగా రాస్తున్నారు. విన్నారంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది.
మరి ఎన్ని రోజులు మనం ఇలా చేయలేదని ఒక బాధ అనేది అనిపిస్తారు మనకి. ఒక ఒక నూతన సృష్టి కూడా వ్యర్థంగా మన కష్టార్జితాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదంట. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు వ్యర్థంగా. అనవసరంగా దేనికి కానీ ఖర్చు పెట్టకూడదు. అది అంత చక్కగా కూర్చుకోవాలంటున్నా. అంటే దాన్ని అదే పనిగా చేయకూడదు. మనకేం కావాలి, మనకి ఎంత కావాలి, అంతే. అంతవరకు లిమిట్తో మనము చేస్తూ వెళ్ళాలనేది చెప్తున్నాడు ప్రియమైన సహోదరులు. అందుకే చెప్తున్నాడు, ఇక్కడ మీరు సంపాదన మీరేం చేసుకోవద్దండి, కూర్చోపెట్టుకోవద్దండి. మీరేం ఎక్కడ కూర్చోబెట్టుకుంటానంటే పరలోకంలో కూర్చోబెట్టుకోమంటున్నాడు. ఇవన్నీ చేయాలంటే మొదటగా మనం ఏం చేయాలి? సృష్టిని, ఆ యొక్క సృష్టిని గుర్తు తెచ్చుకొని అర్థం చేసుకొని జీవించాలి. ఎప్పుడు దేవుని యొక్క సృష్టిని నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటావో నీ యొక్క జీవితాన్ని సరిగ్గా నువ్వు నడుపుతావు. ప్రతి ఒక్క నూతన సృష్టి మన యొక్క జీవితాన్ని ఎలా నడుపుతామంటే సరిగ్గా నడుపుతాం. ఎంత మన యొక్క సమయాన్ని దేవునికి ఈ లోకానికి కేటాయించాలి, మిగతా సమయాన్ని దేనికి కేటాయించాలి అనేది తెలుసుకోవాలి మొట్టమొదటిగా. అది తెలుసుకున్నప్పుడు మన యొక్క ఆత్మిక జీవితము సరిగ్గా సరిగ్గా వెళ్తుందని అర్థం. ఇవి 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 కరెక్ట్గా చేయకపోతే ఖచ్చితంగా మనం లాక్డౌన్ 44తో ఉండలేము. ఖచ్చితంగా ఉండలేము ప్రియమైన సహోదరులారా. అందుకే అంటున్నాడు 32వ వాక్యం చదవండి సార్. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. చాలు. మీకు ఏమి కావాలి, ఏదైనా సరే, మీకు ఏది కావాలన్నా ఎలాగా దేవుడు సృష్టిని నియమించేశాడో చూడండి. ఇప్పుడు సృష్టిని నియమించిన తర్వాత ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వాటి వాటి పని ఏం చేస్తుంది? సరిగ్గా చేస్తుంది. ప్రతిరోజు దేవుడు నువ్వు వెళ్ళు అని చెప్తున్నాడా? మొదటిగా దేవుడు సృష్టించేశాడు. మొదటిగా సృష్టించిన తర్వాత తన పనిని తాను ఏం చేసుకుంటుంది? సరైన రీతిలో చేసుకొని పోతూ ఉంది. మొదటను సృష్టించేశాడు. సృష్టించిన తర్వాత అది ఏం చేస్తామంటే తన పనిని అది చేసుకొని పోతూ ఉంది. ఏమన్నా ఇక్కడ ఉన్నటువంటి 7 విషయాలు, మీరు 6 విషయాలు చక్కగా మనం తెలుసు. దీని గురించి విషయాలన్నీ మనకు చాట్లో ఉన్నట్టు విషయాలు. మొదటి రోజు ఏమి జరిగింది, రెండో రోజు ఏం జరిగింది, మూడో రోజు జరిగింది, విషయాలన్నీ జరుగుతుంది. చూడండి, ఇవి వాటి వాటి పని సరిగ్గా చేసుకొని పోతూ ఉంది. దీంట్లో సరిగ్గా చేయనటువంటి వ్యక్తి ఎవరని చూసినట్లయితే మానవుడు మాత్రమే. కారణం ఏమంటే ఈ లోకంలో మన యొక్క శారీరకమైన జీవితాన్ని, శరీరాన్ని పోషించడానికి, కాపాడుకోవడానికి ప్రయాసపడి బాధపడి వెళ్తున్నామే తప్ప దేవుడు మన కొరకు ఈ దేవుని దైవిక ప్రణాళికను నియమించడం అనేది ఒక్కరోజు కూడా మనం గ్రహించడం లేదు. ఇలా గ్రహించలేని దాని వలన మన యొక్క ఆత్మిక స్థితి మంచి సరైన రీతిలో వెళ్ళకుండా పోతుంది. స్టెప్ డౌన్ అవుతాం. ఎలా అవుతుందని చూసినట్లయితే అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంది. కారణం ఏమని చూసినట్లయితే కొంత సమయం దేవునికి, కొంత సమయం మనకి, కొంత సమయం లోకానికి ఇది ఇవ్వడం వల్ల ఇది సరైన ఒక స్కేల్తో వెళ్ళడం లేదు మన ఆత్మిక స్థితి. కాబట్టి ఇది గుర్తు చేసుకొని మనము జీవించే వారంగా ఉండాలి ప్రియమైన సహోదరులారా. తర్వాత కంటిన్యూ చేయండి సార్. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చాలు. ఎప్పుడు నువ్వు ఆయన యొక్క మొదటగా తన రాజ్యాన్ని, నీతిని మనం వెతుకుతామో మనకు కావాల్సినటువంటి అన్ని కార్యాలు సరైన రీతిలో అది దొరుకుతుంది ప్రియమైన సహోదరులారా. తండ్రికి తెలుసు మనకు ఏమి కావాలి, ఏ సిచ్యువేషన్ మనకి ఏమి కావాలన్నది సరిగ్గా తెలుసు. ఇప్పుడు దేవుడు మనం ప్రార్థన చేస్తాం అనుకోండి, ఇప్పుడు మనకు ఏదో ఒక సమస్యనో లేకుంటే ఏదో ఒక అవసరతనో ఉంది, లేదు ఏదో ఒక ప్రాబ్లమో చిక్కుకున్నాం. ఇన్ కేస్ ప్రాబ్లమో చిక్కుకున్నప్పుడు దేవునికి తెలుసు నువ్వు ఈరోజు ఈ ప్రాబ్లంలో చిక్కబోతావని దేవునికి తెలుసు, ముందుగానే తెలుసు. తెలిసినప్పుడు మనల్ని కాపాడాలా, కాపాడకూడదా? దేవుడు ఈరోజు నువ్వు ప్రాబ్లంలో చిక్కుకున్నావు, ఏదో ఒక ప్రాబ్లంలో చిక్కుకున్నప్పుడు ఇప్పుడు దేవుడు మనల్ని కాపాడాలనా, కాపాడకూడదా? కాపాడతాడా, కాపాడ్డా? కాపాడతాడు. కొన్నిసార్లు
కొన్నిసార్లు ఏం చేస్తాడంటే కాపాడతాడు. ఎప్పుడు కాపాడతాడంటే నువ్వు నమ్మకంగా జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా నిన్ను ఆ సమస్య నుంచి తప్పిస్తాడు. నువ్వు సరిగ్గా జీవించలేనప్పుడు ఆ సమస్యలో చిక్కుకోవడాన్ని వదులుతాడు. నేను ఎంతో ప్రార్థన చేశాను బ్రదర్, కానీ ఆ ప్రాబ్లం నుంచి నేను బయటపడలేదు బ్రదర్ చెప్తారు. అప్పుడు మీరు నమ్మకంగా ప్రార్థన చేయండి, ఒక సహోదరుతో మాట్లాడు అలా చెప్పినప్పుడు మనం ఆలోచించాలి, ఎందుకు దేవుడు మనల్ని ఈ సమస్య నుంచి విడుదల చేయలేదనేది అప్పుడు మనం ఆలోచించాలి. నేను దేవునితో నిబంధన చేసుకున్నటువంటి సమయాన్ని, లేకుంటే ఆ యొక్క కార్యాలని నేను సరిగ్గా చేయలేదేమో, దానివల్ల దేవుడు ఇది ఒక పాఠంగా నాకు ఇచ్చున్నాడు అని చెప్పి ఎప్పుడు నువ్వు అంగీకరిస్తావో నెక్స్ట్ ఖచ్చితంగా నెక్స్ట్ సమస్య వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ నమ్మావు చూడండి, అది అక్కడ నీకేమవుతుందంటే ఫలితం దొరుకుతుంది. ఇక్కడ నువ్వు నమ్మున్నప్పుడు మరలా నువ్వు ఆ సమస్యని దేవుని దగ్గర తీసుకెళ్లకుండా నువ్వే దాన్ని పరిష్కారం చేసినప్పుడు అది 1, 2, 3, 4 పెరిగిపోతూ ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, ఇలా పెరిగిపోతూ ఉంటుంది. అలా మనం ఉండకూడదని ఇక్కడ తెలియపరుస్తున్నాడు ప్రియమైన సహోదరు. తండ్రికి తెలుసు నీకేమి కావాలన్నా, నీకేమి చేయాలన్నా ముందుగానే తెలుసు. సృష్టికి దేవుడు ముందుగానే మొదటికి చూడండి, అది ఎలా ఉందంటే శూన్యంగా ఉన్నప్పుడు దాన్ని వేరుపరిచాడు. నీళ్ళని, భూమిని, ఆకాశాన్ని అన్ని వేరుపరిచి తర్వాత దానిలో కావాల్సినటువంటి చెట్లని అన్ని సృష్టించేసాడు మొదటగానే. వాటి పని వాడు చేసుకొని పోతానే ఉంది. కానీ మనము దేవుడు జగత్పునాది వేయబడకు మనము ఏర్పాటు చేసుకున్నట్టు నమ్మకం మన లేని దాని వలన మనలో భయం ఉంది, మనలో అపనమ్మకం ఉంది. ఇలా ఉండని దాని వలన మనం ఏమవుతున్నామని చూసినట్లయితే ఆత్మికమైన విషయంలో కొన్ని రోజులకి ఏమైపోతున్నామంటే భయపడి సోలిపోతూ ఉంటున్నాం. ఒకవేళ నిర్లక్ష్య పడిపోతూ ఉంటాం. ప్రియమైన సహోదరులారా, కారణం దేని వలన చూసినట్లయితే మన సొంత ఆలోచనని అక్కడ ముందుంచేస్తున్నాం. మన సొంత కార్యాలను ముందుంచేసేదాని వలన అక్కడ ప్రాబ్లము, ఎక్కువ సమస్య ఎదురవుతుంది. ప్రియమైన సహోదరులారా, కాబట్టి మనం ఏం చేయాలని చూసినట్లయితే మొదటగా దేవుని యొక్క రాజ్యాన్ని, తన నీతిని మనం వెతకాలి. ఎప్పుడు మనం వెతుకుతామో అన్ని కార్యాలు మనం దేవుడు చక్కగా అది చేస్తూ వస్తాడు. ప్రియమైన నెక్స్ట్ చదవండి స్టెప్. రేపటిని గూర్చి చింతింపకొడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. చూసారా, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. చూడండి ప్రియమైన సోదరు, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. రేపటి గురించి మీరు ఏం చేయదండి, ఆందోళన కంచండి. దానివలన మీరు శ్రద్ధ వహించి రేపు ఈరోజు పని చేస్తానే రేపు నా యొక్క కుమారుని యొక్క ఫీజు, లేక నా యొక్క భార్య యొక్క హాస్పిటల్ ఫీజు కట్టాల్సి ఉంటుందని మనం కానీ చేస్తే అది వ్యర్థమే అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. ఖచ్చితంగా చూడండి, ఈరోజు ఎక్లీషియా ఉంది, దీన్ని కటప్ చేసి రేపటి కోసం నేనేం చేస్తున్నాను, ఈరోజు సంపాదన చేసుకుని ఈరోజు దేవుని సమయాన్ని ఇచ్చినటువంటి సమయాన్ని మనము సొంతంగా యూజ్ చేసుకుంటున్నాం. దానివల్ల ఏం జరుగుతుందంటే అది సక్సెస్ఫుల్గా రాదు ప్రియమైన సహోదరు, జరగదు. అందుకంటున్నాడు రేపటి గురించి మీరేం చేయొద్దండి, చింతించద్దండి అంటున్నాడు. అందుకే చెప్తున్నాడు, ప్రతి ఒక్క పనిని కూడా మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా ఇప్పుడు ఎలా చేస్తున్నాం, దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానంతో నేను చేస్తున్నానా, నా సొంత జ్ఞానంతో చేస్తున్నాను అనేది ఒకసారి ఆలోచించుకొని మనం చేసే వరంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, నిర్ణయం తీసుకుంటాం. ఏమని నిర్ణయం చేసుకుంటాం, ఈ సండే అదే చెప్పాను ముందుగానే, కమిట్మెంట్ చేసుకుని మనం సండే ఎక్లీషియాకి వస్తాం. అలా చేయడం వల్ల అక్కడ ఎవరి యొక్క నీతిని నెరవేరుస్తున్నాం, మనకు ఆలోచన, మన నీతిని అక్కడ నెరవేరాలని చేస్తున్నాం కదా. అలా చేసేది మంచిదా? ఆయన ఏం చెప్తున్నాడు వాక్యంలో, మొదటగా దేవుని రాజ్యాన్ని, తన నీతిని వెతకండి అంటున్నాడు. అలా వెతికి వచ్చినప్పుడు నువ్వు ఏమి కోరినా దేవుడు ఇచ్చేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన సహోదరులా, మన ఆశలు, మనకు ఉన్నటువంటి ఆశయాలు అన్నీ కూడా నెరవేరుస్తాడు. అది ఏదైనా సరే, కానీ లోకరీతిగా కాదు, ఆత్మిక రీతిలో. మన పరలోక రాజ్యం పోవాలని వచ్చినటువంటి మనం
మనము ఆ గురి మీదనే ఆలోచించి ఆ గురితోనే దేవునితో మనం పోరాడాలి. మన సమస్యలు ఉన్న కూడా, దేవా నేను నీ యొక్క మందిరానికి రావడానికి నాకు ఇలాంటి సమస్యలు ఉంది. దీని గురించి నేను నీతో ప్రార్థన విజ్ఞాపనతో నేనేం చేస్తున్నాను. నాకు కావాల్సినటువంటి అవసరం మీరు తీర్చనంటే ఖచ్చితంగా తీరుస్తాడు ప్రియమైన సహోదరు. అయితే నమ్మకముతో చేయాలి. ఆ నమ్మకముతో ఎప్పుడు నువ్వు చేస్తావో ఫలితం అనేది దొరుకుతుంది. మీకు రాలేదు, నువ్వు చేసిన ప్రార్థనకి ఆన్సర్ రాలేదంటే మనలో లోపం ఉంది, మనలో నమ్మకం లేదు. వచ్చిందనుకోండి, మీరు సంతోషంగా ఏం చేస్తున్నారు, నెక్స్ట్ డే దేవుని యొక్క సమయాన్ని ప్రయారిటీ ఇచ్చి ముందు దేవునికి ఇస్తారు, మిగతా వెనక పెడతారు. ఖచ్చితంగా చేస్తాం లేదండి, అది జరుగుతుంది ప్రియమైన సహోదరులు. కాబట్టి అందుకే ఈరోజు యొక్క వాక్యంగా మనం చూసినట్లయితే ఆధారంగా ఈ యొక్క పాఠాన్ని ఇక్కడ లెసన్ ఆఫ్ ద లిల్లీస్, ఆ యొక్క పువ్వు గురించి చక్కగా దేవుడు వర్ణించి మాట్లాడుతున్నాడు. ఆ పువ్వు ఉదయాన్నే మొదలుచి సాయంత్రం లోపల అది ఎండిపోతుంది. అయితే ఆ పువ్వు దానిలో ఉన్నటువంటి అందాన్ని అది ఎంతగా బయలుపెడుతుందంటే అంతగా అది బయలుపడుతోంది ప్రియమైన సహోదరులరా. అదేవిధంగా చూడండి, జగత్పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నటువంటి మనము, పరిశుద్ధులుగా జీవించడానికి వచ్చినటువంటి మనము ఎలాగా మన యొక్క కార్యాలని దేవుని సంతోషకరంగా మారుస్తున్నాం అనేది మనం చూసుకోవాలి ప్రియమైన సహోదరులరా. అయితే భయం వల్ల మనం ఏం చేస్తున్నామంటే అన్ని కార్యాలని మనము డిలే చేస్తూ ఉంటాం భయం వల్ల. ఈరోజు సమస్య మనకు వచ్చినప్పుడు ఆ సమస్యలో భయపడిపోతాం. ఈరోజు సంఘానికి పోవాలన్నా కూడా మనకు ఏమవుతుందంటే ఆ భయం అనేది ఏం జరుగుతుందో ఏమో అనేటి ఒక లోపల ఒక భయం అనేది ఏర్పడిపోతుంది. అలా ప్రియమైన సహోదరులారా, ఆ భయం మనలో రాకుండా ఉండాలంటే సృష్టికర్తను మనము స్మరించాలి. ఎప్పుడు సృష్టికర్తను మనము స్మరిస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ భయం అనేది మనలో తీసి సఫలము చేసి దేవుడు తన సన్నిధానానికి తీసుకొచ్చి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. దేవుడు ఖచ్చితంగా ఆ వాక్యాలు మనం విన్నప్పుడు ఆ వాక్యాలు ఏదో ఒక వాక్యం మనలో మాట్లాడతాడు. దేవుడు ఖచ్చితంగా మాట్లాడినప్పుడు ఆ యొక్క ఆ సంతోషమే వేరే. మీరు ఆలోచించండి, ఈ వారమంతా అనేక సమస్యలతో మీరు ఉండొచ్చు. కుటుంబంలో కానీ, బయట కానీ, బంధువులతో కానీ, పిల్లలతో కానీ, భర్తతో కానీ, భార్యతో కానీ సమస్యలు ఉండొచ్చు. అయితే ఆదివారము మనం దేవుని యొక్క సన్నిధానంలో కూర్చొని ఆ సత్యాలు వినినప్పుడు ఏదో ఒక వాక్యం మనలో మాట్లాడతారు, ప్రేరేపణ చేసినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది తెలుసా? అంత సంతోషం ఉంటుంది ప్రియమైన సహోదరులారా. మీరు ఎప్పుడైనా ఆలోచించి చూడండి, దాన్ని గ్రహించండి, అప్పుడు అంత హ్యాపీనెస్ ఉంటుంది. అలా మీరు ఆ టేస్ట్ని మనకు కనబెట్టాలి. ఈ వారము నాకు ఇది జరిగింది, కానీ దేవుడు ఇంత గొప్పగా వాక్యంతో నాతో మాట్లాడి ఆ సమస్యను, ఆ ప్రాబ్లం, కష్టాన్ని సమాధానం చేశాడన్నప్పుడు ఆ వారం అంతా ఆ సంతోషంతో ఉంటారు, ఆ సంతోషంతోనే గడుపుతారు. లేనప్పుడు ఏదో ఒక కమిట్మెంట్తో సంఘానికి వచ్చి వెళ్ళినప్పుడు ఆ సంతోషం మనలో ఉండదు, ఖచ్చితంగా ఉండదు ప్రియమైన సహోదరులరా. అది మనం గ్రహించాలి. ఒక నూతన సృష్టి ఖచ్చితంగా ఇవన్నీ ఆలోచించాలి. ఎప్పుడు ఇలా ఆలోచిస్తామో దేవుడు మన యొక్క ఆత్మిక స్థితిని డెవలప్మెంట్ చేస్తాడు. ప్రతి వారము డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది, 1 by 1 జరుగుతూనే ఉంటుంది ప్రియమైన సహోదరులు. కాబట్టి దేవుడు ఇంత గొప్పగా ఈరోజు కూడా ఇక గొప్ప సత్యాన్ని దేవుడు మనకు అందించాడు. కాబట్టి దేవునికి నేను స్తోత్రాలు చెల్లించుకొని, ఇలాంటి ఒక గొప్ప అవకాశం దేవుడు నాకు కల్పించగలరు. దేనికి నేను స్తోత్రాలు చెల్లించి విన్నటువంటి మీకు కూడా నాకు ప్రత్యేక వందనాలు తెలియపరుచుకుంటాను. థ్యాంక్ యూ.